మీరందరూ కూడా ఈ సభలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ సభలో ఉద్దేశించి మాట్లాడుకొని ఈ సభను జయప్రదం చేసుకున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. హిప్ జాయింటేనా అరిగిపోయింది. ఎక్కడ చేపించినావు? చేపిలేదు ఇంకా చూపించుకున్నావు మళ్ళా పోయి బెంగళూరు కూర్చో జాగ్రత్త కూర్చో పట్టుకోవాలా అవసరం లేదు కదా. దాన్న కూర్చోండి ప్లీజ్ కమ్ రండి ఇట్లా వచ్చేసండి అంతా లోపల రండి దాన్న ప్లీజ్ ఎన్నా కూర్చోండి. అన్ని ఇంట్లో వేసిరాపోయా ఇంట్లో వేసిరాపో ఇంట్లో పడేసిరాపో దగ్గరకు కూడా తేవద్దు. అంటే అది వేసేసి పెన్షన్ కొట్టాలని చూస్తున్నాడు నాతో. నేను ఫస్ట్ క్యాన్సిల్ చేయించేది ఎవరిది పెన్షన్ మన ఊర్లో అంటే దాన్న కూర్చోండి కూర్చోండి లాక్కోండి ముందుకు లాక్కోండి ఇట్లా ఆ రెండు ఉన్నట్టుంది. రండి లోపల రండి. మరి ఈరోజు మీ గ్రామానికి వచ్చాను. ఒక్కొక్కరిగా మైక్ ఇస్తాను. ఎవరు మాట్లాడదలుచుకుంటే వాళ్ళకి మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవి మాకు తెలియజేయండి. నేను ప్రతి గ్రామంలో చెప్తున్నా సమస్యలు అడిగామని చెప్పి ఏవంటే అవి చెప్పొద్దండి. గ్రామంలో ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేటివి ఏవైతే ఎక్కువగా మీకు కష్టంగా ఉన్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా. కానీ మీరు చెప్పినటువంటి రాసుకుంటాం అన్ని తీరుతాయని చెప్పి మాత్రం నేనైతే మాట ఇవ్వను కూడా. అందరికి ఉపయోగపడేటివి ఉంటే అవి ముఖ్యంగా దానిపైన దృష్టి సాగిస్తాము. సో దయచేసి మీలో మొదటిగా ఎవరు మాట్లాడదలుచుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి. అని దయచేసి ఖచ్చితంగా మీరు రావాలా. ఎందుకంటే నేను వచ్చిండేదే మీకోసం. నా పని అయిపోయింది. ఓట్లు వేసారు, గెలిపించారు, ఇంట్లో కూర్చోవచ్చు నేను. ఏమ్మా అంతే కదా. ఈ 5 ఏళ్ళు అయితే మీరు నన్ను అడగరు కదా. నేను వచ్చేది మీకోసం, మీ సమస్యలు తెలుసుకోవడానికి కోసం. నేను మైక్ కింద పెట్టేశానంటే మాత్రం మీకు ఎటువంటి సమస్యలు లేవు, మీ ఊరు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకునే వెళ్ళిపోతా. సో ఎవరో ఒకరు ధైర్యం చేసి రండి. మా బీబీ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఏదో ఒకటి ఊరు సమస్య దా, నువ్వైతేనే ఫస్ట్ మాట్లాడేది, అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు రా. నువ్వు నేనైతేనే అందరితో నువ్వు ఒకటే సమస్య. నువ్వు మైక్ ఇచ్చానని చెప్పి 100 చెప్పావు వరుసగా, ఒక్కటే ఒక సమస్య, తర్వాత వాళ్ళు మాట్లాడతారు ఎవరో ఒకరు దా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే మా మహిళా ఒక్క నిమిషం బీబీ మా మహిళా మనులందరికీ నమస్కారమ్మా. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు సార్ అదే పనిగా వచ్చినాడు, మీకోసానికే మహిళల గురించి మాట్లాడడానికే వచ్చినాడు సార్. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి. నాకు చెప్తారు కదా సమస్యలు. నువ్వు ఒకటి చెప్పు తర్వాత వాళ్ళు చెప్తారు. నువ్వు ఒక్కటి చెప్పు. అరే ఊడితే ఏదో ఒకటి చెప్పు. కాలు ఊడిపించు ఏదో ఒకటి చెప్పు. ఈ పక్క అయితే కాలం చాలా ఇదిగా ఉంది. ఈ పక్క కొంచెం రోడ్డు సమస్య ఉంది. ఒకటి చెప్పు. రోడ్డా కాలువనా? కాలువ ముఖ్యము. ఏమి అసలు మీకు అసలు కాలువే లేదా అక్కడ? ఏమి కాలువ అయితే ఉంది, కాకపోతే చాంబర్ లో నుంచి బయటకు వస్తున్నాయి నీళ్లు. దాని వల్ల కొంచెం సమస్యలు ఇదైతున్నాయి. ఆ నీళ్లు బయటకు వచ్చేది డ్రైనేజీ నీళ్లు కాలువల్లో చేద్దాం. అన్న ఈ ఊరికి క్లాప్ మిత్ర ఉన్నారమ్మా? ఓకే, ఎంతమంది ఉన్నారు? చేస్తున్నారా పని వాళ్ళు? ఎవరమ్మా వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఐడెంటిఫై చేయగలుగుతామా?
కాదు మా గంగన్న ఏడ నడుస్తున్నాడు, నడిచేకే కష్టంగా ఉంటే ఎప్పుడు ఆయన పంప చేసేది ఏం గంగన్న చేయాలి రొంత వీళ్ళ దాంట్లో ఒకసారి చెక్ చేయించండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉంది, సమస్య ఉందో ఏమి, వాట్ ఇస్ ద ప్రాబ్లం, ఏం ఐడెంటిఫై చేసినారు, వద్దు ఎవరిని ఏమనొద్దు, నీ సమస్య చెప్పు అంతే. ఏమి సో అయితే అక్కడనే క్రియేట్ చేస్తాను సమస్య మనకి, అక్కడ మన ఇంటి దగ్గరే ఉందంట సమస్య, మళ్ళా చేద్దాం కూర్చోమ్మా, లేదు చేద్దాంలే కూర్చో, ఒకటే నీ సమస్య అయిపోయింది అంతే, ఇంకా మళ్ళా నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చెప్పుకుంటే నీది అయిపోయింది. నేను అందుకే ఫస్ట్ ఏం చెప్పా, మైక్ ఇచ్చానని చెప్పి మొదలు పెట్టొద్దని చెప్పినా, నాకు తెలిసి ఆమె గురించి కాదమ్మా. సో ఇప్పుడు ఐడెంటిఫై చేసావు ఇక్కడ, వాట్ ఇస్ ద ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ? అంటే సార్ అక్కడ అక్క వాళ్ళకి వాటర్ అంటే కాలువలోకి పోనీకుండా ప్రాబ్లం అంటే క్లియర్ చేసాము. వాళ్ళు చేసుకోవడం వల్ల అంటే అక్కడ నుంచి వస్తున్నాయి సార్, వాటర్ బయటకు వస్తున్నాయంట. అక్కడికి ఏదైనా ఒక సోప్ పిట్ అలాంటిది ఏమైనా చేస్తే ఒక్కసారి విజిట్ చేయి మా, మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. మనం మీరు చేశారు ఐడెంటిఫై, సో డు వి నీడ్ అ సోప్ పిట్ కావాలా మనకు అక్కడ? కంపల్సరీ కావాలి. ఉందా స్థలం ఉందా చేసుకోవడానికి? బ్రేక్ చేద్దామా అంటే నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు ఈ ఏరియా చూడు, ఇది మొత్తం డోర్ టు డోర్ సిమెంట్ వేసేసినారు, ఎట్లా బ్రేక్ చేద్దాం మనం? సో ఒకసారి చూడండి కొంచెం, ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్స్ ఓకే, బికాస్ ఫ్యూచర్ లో అన్నా వీ కెన్ రెక్టిఫై ద రోడ్, రెక్టిఫై చేసుకోవచ్చు మనం, కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం దాన్ని. అని అట్లని రోడ్డు మధ్యలో బ్రేక్ చేయొద్దండి, ఎడ్జ్ లో రోంత పోయేటట్టుగా ఒకసారి జస్ట్ విజిట్ దిస్ ప్లేస్. మనం పోయినాక చేసి ఒకసారి అన్నకి అప్డేట్ నాకు అప్డేట్ ఇచ్చేసి. అవును, యూ హ్యావ్ టు పుట్ కంకర్ వేయాల్సింది కదా. చేపిస్తాంలే అమ్మా, ఇది మాట్లాడిన అధికారులతో కూడా చెప్పమ్మా, మాట్లాడతావా? దామ్మా నమస్తే చెప్పమ్మా. మీకు అసలు శ్మశానమే లేదా? ఈ ఊరికే లేదా? ఈ ఊరికి ఉందా? ఉంది, వీళ్ళకి లేదు. ఏమన్నా ల్యాండ్ ఐడెంటిఫై చేయగలుగుతామా? ఓకేనా, అది హైకోర్టు పోయి క్యాన్సిలేషన్ చూపించేశారు. ఓకే, మళ్ళీ హైకోర్టుకి వీళ్ళు వెళ్ళారు సార్. ఎందుకు వెళ్ళారు? వాళ్ళే అడుగుతున్నారు కావాలని. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసినారు కదా, క్యాన్సిల్ లేకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ అలోకేట్ చేద్దామా? ఉంది రాజకీయం చేసి మన చేశారు, నాయన హైకోర్టు గురించి చేశారు, వాళ్ళు హైకోర్టు పోయారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మనం పాతదావే రిపేర్ చేయాలి. నో ప్రాబ్లం, మీకు వీళ్ళకి ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఉంది అంటే చేసేద్దాం, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఇవ్వకూడదు అని చెప్పి చేస్తారు. సరే, మళ్ళీ ఇంకెవరే ల్యాండ్ ఎక్కడ ఉంది? మళ్ళీ మామూలుగా ఏంటంటే ఓల్డ్ పెన్నా రివర్కి స్థలం ఉందా అక్కడ? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చెప్పండి. 249 ఒకటి వంక సర్వే నెంబర్ ఒకటిన్న సార్ ఇచ్చారు సార్, ఎస్సీ నెంబర్. అది పక్కనున్న పట్ట అతను కోర్టుకు వెళ్ళడంతో అప్పుడు వంకపురం బుక్ ఎంఆర్ఓలకు ఇచ్చాక రైట్ లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు, హైకోర్టు ఆర్డర్ మీద క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎస్సీస్ మాకు ఏది చూపించకుండానే క్యాన్సిల్ చేశారని కోర్టుకి వెళ్ళారు. మనం వీళ్ళు పూర్వం నుంచి కూడా పెన్నా నదిలో కూర్చుకుంటారు సార్, అక్కడ అది పోయేకి రస్తా కొంచెం ఇష్యూ ఉంది. ఆల్రెడీ ఎన్ఆర్ఐజెస్ కింద ఇప్పుడు మనం అది చేపిస్తాం. సరే, చేపిస్తే వీళ్ళు చేసుకోగలుగుతారా? మీరు ఓకేనా? రైట్, కూర్చోండి. ఖచ్చితంగా ఈ శ్మశానానికి నేను ఏదో ఒకటి చూస్తాను చేసేదానికి. ఆల్రెడీ మాట్లాడినాను, నాకు ఒక చిన్న ఐడియా కూడా ఇచ్చారు, చేద్దాం. బాధాకరమైందంటే ఇంకా మనకి శ్మశానం లేదంటే ఊరికి సంబంధించి ఇంకా చాలా బాధాకరమైనది. ఖచ్చితంగా చేపిస్తాను. ఉదయ్ సార్ రాసుకో, ఉదయ్ అది ఇది ఆల్రెడీ ఐడియా ఇచ్చారు అన్నోళ్ళు, దాని ప్రకారం చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి దాన్ని చూసి దారి కూడా చెక్ చేద్దామన్నా, మనకి పోయేదానికి ఉందో లేదో చూసి చేపిద్దాం. అంటే ఆల్రెడీ రస్తా ఉంది అక్కడ, ఉంది, దాన్ని కొంచెం మనం బాగా చేపిస్తే అయిపోతుంది. ఎవరికి ఇబ్బంది లేదు, చేసేదే అదే దావాకి 150 ఎకరాలు టోటల్ కూడా ఉపయోగపడుతుంది. చేపిద్దాం.
ఇది ఒకసారి ఈ దారి మనం చెక్ చేపిద్దాం. ఐడి ఉన్నాడు కదా ఇంజనీర్ అసిస్టెంట్ చూసేదానికి డాడీకి పోయినాడు. ఒక్కసారి చెక్ చేయండి అమ్మా ఈ దారి గురించి చేసి మళ్ళా మాకు అప్డేట్ చేయండి. ఉందంట ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ అంట, దాన్ని మనం ఒకసారి గ్రావెల్ గీవెల్ వేసి కొంచెం అదే దావకే 150 ఎకరాల భూమి కూడా ఉంది. చేపిద్దాం. కూర్చోండి. ఏమ్మా మాట్లాడతావా? దామ్మా. నమస్కారం సార్, మాది బండాలపల్లి. మాకు తాగునీరు లేదు సార్ బండాలపల్లిలో. నువ్వు ఎందుకు ఆడి నుంచి ఆడి వచ్చినావు? ఇక్కడికి పై కూర్చోపమ్మా. అమ్మా ఈ ఊరు వాళ్ళు రమ్మండి అంటే మందారపల్లిలో వస్తారు పా అమ్మా. పంచాయతీ వాళ్ళ ఊరు మీ ఊరికి వస్తా. నేను చెప్పినా ఆల్రెడీ యా ఊరు. ఏం బా చెప్పలేదా మీరు యా ఊరు ఆ ఊరు అని? నేను ఇంకా ఆ బందారపల్లి అనుకున్నాను. నేను అసలు ఆలోచన కూడా రాలే నాకు. కానీలే చెప్పు. సరే వచ్చినా చెప్పు. ఏదో చెప్పు. ఆడి నుంచి నీళ్ళు అంటే నీళ్ళు అసలు లేవా? తాగే నీళ్ళు ప్రాబ్లమా? ఏమన్నా కూర్చో. నువ్వు లేదు కూర్చో. ఏం అసలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? కనెక్షన్ ఏముంది మీకు మామూలుగా నీటిది? మీకు పైప్ లైన్ ఉందా ఆల్రెడీ? ఏమన్నా వీళ్ళకి పైప్ లైన్ ఉందా ఆల్రెడీ? మీరు చెప్పొద్దండి మేము ఏం చేయాలో. అధికారులు ఉన్నారు పాపం, వాళ్ళు చెప్తారు. ఉండండి. చెప్పన్నా. పైప్ లైన్ అయితే ఉంది, అన్న ఒక్కసారి చెక్ చేయండి ఈ రోజు. మెయింటెనెన్స్ అనేది కొద్దిగా మెయింటెనెన్స్ ఇప్పుడు వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ ఆ ఊళ్ళో హైజీనిక్ కండిషన్ రెండు ప్రాబ్లం ఉంది. గత 2 months నుంచి నేను 2-3 సార్లు విజిట్ చేసినాను, కానీ ఫీల్డ్ లో యాక్టివ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇంతవరకు ఏం రిజల్ట్ రాలేదు. సో నో ప్రాబ్లం. ఓ పని చేద్దామమ్మా. వాటర్ అయితే ఉంది సార్. మెయిన్ ఇప్పుడు హైవే ఉంది కదా, హైవే మీద నుంచి ఉంది. అక్కడ కనెక్టివిటీ ఉంది సార్ లోపలికి డిస్ట్రిబ్యూషన్ లో. ఒక పని చేయండి, ఇవన్నీ కాదు నాకు బ్లేమ్ గేమ్ వద్దు. ఓ పని చేయండి ప్లీజ్, విజిట్ ఈ రోజు విజిట్ చేసి నాకు మొత్తం అప్డేట్ ఇవ్వండి. ఐ వాంట్ వాటర్ అప్డేట్ యాజ్ వెల్ as శానిటేషన్ అప్డేట్. పోండి అమ్మా మీరు కూడా. మీరు ఇంజనీర్ అసిస్టెంటా? మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్. ప్లీజ్ టుడే మీరు అందరు కలిసి దయచేసి విజిట్ చేసి నాకు మొత్తం అప్డేట్ చేయండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయండి. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది. మీరు వాటర్ది మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ గా నాకు చెక్ చేసి దానికి ఏమైనా పైప్ లైన్లు కావాలా, మోటార్లు కావాలా ఏదో చూసి నాకు చెప్పండి. చెక్ చేయండి. లైన్ మ్యాన్ ఉన్నాడా వాటర్ కి? దీనికి ఇవి పెట్టినారా ఇప్పుడు? వాట్ అబౌట్ ద సాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? సార్ మనం ఓఎన్ఎం స్కీమ్ నుంచి పెట్టుకోవచ్చు. ఓకే, దాంట్లో నుంచి డిస్ట్రిబ్యూషన్ కి మళ్ళీ పంచాయతీ నుంచి పెట్టుకోవచ్చు కదా, మనం చూసుకోవాలి కదా. నాకు ఆ స్కీమాట్ కూడా ఇవ్వండి. లైక్ ఎంతమంది కావాలా, రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈస్ ద సాలరీస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ ఆల్సో. నాకు అది కూడా ఇవ్వండి. నేను చేస్తాలేమ్మా, కూర్చోండి మాట్లాడతాలేమ్మా, కూర్చోండి. ఈ రోజు ఈవినింగ్ లోపల నాకు అప్డేట్ ఇవ్వండి ఇది వాటర్ది. 100% వాటర్ అండ్ శానిటేషన్ ఆల్సో అమ్మా. ప్లీజ్ విజిట్. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు చూద్దామన్నా. వాళ్ళు ఒకసారి ఈ రోజు విజిట్ చేస్తారు, నలుగురు నాకు చెప్తారు. అప్డేట్ ఇచ్చినాక మనం దాన్ని చేపిద్దాం. మాట్లాడతావా? నీకు లేదు మైక్. చెప్పా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మన ఊర్లలో సాకులో ఇక్కడ అక్కడ కలిపి? 10 ఇల్లులు ఉన్నాయా? అంతేనా? మొత్తం కలిపి 15 ఇల్లు ఉంటాయి. నీకేళ వాళ్ళు వీళ్ళు ఎంతమంది? మొత్తము 25 ఇల్లులు ఉన్నాయి కదా. రైట్. ఏమన్నా మనం ఏమన్నా ల్యాండ్ ఏమన్నా ఎక్కడన్నా చూపించచ్చా వీళ్ళకి? ల్యాండ్ చూపించాల్సిందే కదా. అంటే ల్యాండ్ అంటే చిన్న స్థలం, వాళ్ళకేం పెద్ద అవసరం లేదు, మనం కట్టించేదానికి అంతే. ఎక్కడుంది ఆడ? ఉందా? మనకి దీనికి ఫండ్స్ వస్తాయి కదన్నా డోబీ కన్నాకి మామూలుగా. బీసీ కార్పొరేషన్ దానికి కిందకి వస్తాయి కదా. పెట్టిద్దాం. గుర్తు చేయండి మళ్ళీ నాకు ఒకసారి. ఇంటి దగ్గరకు వస్తా ఉంటావు కదా, ఒక మాట చెప్పు డోబీ కట్టాలని గుర్తు చేయి, రాసుకో.